దేవుని ఆశీస్సులతో 4 కుమారులు జన్మించారు. గురు రామ. ధనుర్విద్యలో ధైర్యం మరియు నియంత్రణ ముఖ్యమైనవి. రాముడు: గురువర్య, నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వామిత్రుడు: మహారాజా, నా యజ్ఞాన్ని రాక్షసులు నాశనం చేస్తున్నారు. రాముడు నాకు సహాయం చేయాలి. రాముడు ధర్మాన్ని రక్షించడానికి విశ్వామిత్రుడితో ప్రయాణం ప్రారంభించాడు. విశ్వామిత్రుడు: రామ, ధర్మం కోసం యుద్ధం చేయాలి. రాముడు యజ్ఞాన్ని రక్షించి రాక్షసులను ఓడించాడు. వారు మిథిలా రాజ్యం చేరుకున్నారు. ఈ ధనుస్సును ఎత్తి తిప్పగలిగినవాడే సీతను వివాహం చేసుకుంటాడు. జై శ్రీరామ్. రాముడు మరియు సీతాదేవి పవిత్ర వివాహంతో బాలకాండ ముగిసింది. ఓం ప్రజాపతయే స్వహ. ఇది అయోధ్య. ధర్మం, న్యాయం, సౌభాగ్యం కలిసిన మహానగరం. దశరథ మహారాజు పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు. దశరథుడు తన ప్రియ కుమారుడు రాముడిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు. మంత్ర అనే దాసి మాటలతో కైకేయి మనసు మారింది. ఆమె హృదయం లోకాన్ని మరిచిపోయింది. కైకేయి తన వరాలు కోరింది. భరతుడు రాజుగా కావాలి. రాముడు అరణ్యవాసం చేయాలి.